ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ కూడా శుభములు. ఈ నూతన దినంలో దేవుడు మనము మరొక మారు శనివారము ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొనడానికి ఇచ్చిన కృపను బట్టి దేవునికి వందనం చెల్లిద్దాం. ఈ దినము మనము హీలింగ్స్ కొరకు, స్వస్థతల కొరకు ప్రార్థన చేసుకుంటున్నాం. ప్రియమైన వారలారా, ఈరోజు మీ శరీరంలో ఎలాంటి నొప్పి ఉంది, ఎలాంటి భయము నిండిన హృదయం మీకున్నది, డాక్టర్ల నివేదికలు మిమ్మల్ని కలవరపెడుతున్నాయా? ఈరోజు మనము మహిమగల వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థించబోతున్నాం. యేసు ప్రభు శిలువపై పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థతను ప్రకటించాడు. దేవుడు మనకు స్వస్థతను ప్రకటించాడు. విశ్వాసంతో ఈ ప్రార్థనలో చివరి వరకు పాల్గొనండి. మన ప్రభువైన యేసు నామంలో అద్భుతాలు జరుగుతాయని నమ్ముదాము. ప్రియమైన వారలారా, యెషయా గ్రంథము 53వ అధ్యాయము యేసుక్రీస్తు శిలువ శ్రమలను ముందుగానే ప్రవచిస్తున్నది కదా. ఆయన ఎలాంటి శ్రమలను ఓర్చుకున్నాడు, ఎలాంటి శ్రమలను పొందాడు, ఎలాంటి దుఃఖమును పొందాడు అంటే, ఆయన మన పాపాల భారాన్ని మాత్రమే కాదు, కానీ మన బాధలను, మన వేదనలను, మన బలహీనతలను కూడా ఆయన మోసాడు. ఈ వాక్యంలో ప్రతి రోగి తప్పకుండా ఈరోజే స్వస్థత పొందవలెనని ఒక గొప్ప వాగ్దానం దాగి ఉంది. ఆ వాగ్దానం, ఈ వాక్యం మనకు హామీ ఇవ్వకపోయినప్పటికీ కూడా వాగ్దానం అనేది ఇందులో ఉన్నది. అయితే మనము విశ్వాసంతో ప్రార్థన చేయడం అనేది మనకు చాలా ప్రాముఖ్యమైన విషయం. యేసయ్య తన శ్రమల ద్వారా మనకు పాపక్షమాపణ, దేవునితో సమాధానము మరియు ఆయన కృపలో జీవించే నిరీక్షణను ఇచ్చాడు. ఆయన ఈరోజు కూడా రోగులను స్వస్థపరచగల శక్తిమంతుడే. కాబట్టి విశ్వాసంతో ఆయనను ప్రార్థిద్దాం మరియు ఆయన చిత్తాన్ని నమ్ముదాం. ఈరోజు మనలో అనేక మంది డాక్టర్ల దగ్గరికి వెళ్తూ ఉండవచ్చు. ఏవైనా టెస్టులు చేయించుకుని రిపోర్ట్ల కొరకు వెళ్తూ ఉండొచ్చు. ఎంతో దుఃఖము, బాధ, భయము కలిగినటువంటి మానసిక స్థితిలో మనం ఉండవచ్చు. అయితే దేవుడు మనకు గొప్ప వాగ్దానం ఇస్తున్నాడు. ఎలాంటి బాధనైనా, ఎలాంటి వేదననైనా, ఎలాంటి భయంకరమైన వ్యాధినైనా ఆయన స్వస్థపరచగల సమర్థుడు. అయితే మనం ఆయన సన్నిధికి వెళ్ళాలి, ఆయన సన్నిధిలో ప్రార్థించాలి, మనము విశ్వాసంతో ప్రార్థించాలి. చాలాసార్లు మనము మందులపైన చాలా విశ్వాసం ఉంచుతాము, డాక్టర్లపైన చాలా విశ్వాసం ఉంచుతాము, కానీ దేవుని విషయంలో మాత్రం చాలా నిర్లక్ష్యం చూపిస్తూ ఉంటాం. కానీ ఒకసారి మనం ఆలోచిద్దాం, దేవుడు లేకపోతే ఏ డాక్టర్ కూడా మనల్ని స్వస్థపరచలేడు. గాయాలు డాక్టర్లు కడతారు, కానీ స్వస్థతనిచ్చేది దేవుడే. ఆ మాటలు కొంతమంది డాక్టర్లు వాళ్ళే స్వయంగా చెప్తారు. మేము ట్రీట్మెంట్ మాత్రమే ఇస్తాము, కానీ స్వస్థపరిచేది మీ దేవుడు అంటారు. ఎందుకంటే అనేక మంది, అనేక మతాల వాళ్ళు, అనేక జాతుల వాళ్ళు, అనేక దేవుళ్ళను పూజించే వాళ్ళు వెళ్తూ ఉంటారు. అయితే వాళ్ళు చెప్పేది ఏంటంటే, మీ దేవుని పైన మీరు విశ్వాసం ఉంచండి. మా దగ్గరికి ట్రీట్మెంట్ కోసం వస్తున్నారు, ఓకే, మేము ట్రీట్మెంట్ చేస్తాం, కానీ మరి విశ్వాసం మాత్రము మేము అంటే స్వస్థపరిచేది మేము కాదు, దేవుడే అని చెప్తూ ఉంటారు. అన్యులైనటువంటి డాక్టర్లు కూడా ఈ విధంగా చెప్తూ ఉంటారు. మరి మనకైతే ఒక నిరీక్షణ ఉన్నది. ఎందుకంటే మనకు ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు భయంకరమైన శ్రమలు అనుభవించాడు సిలువలో. అయితే ఆ సిలువలో ఆయన పొందిన దెబ్బలు మనకు స్వస్థత కలిగిస్తాయి అని వాక్యంలో వ్రాయబడింది. కనుక ఆ వాక్యంను పట్టుకొని ఇది ఒక వాగ్దానంగా ఎంచి మనము ప్రార్థన చేద్దాం. ఈరోజు మందులను కాదు, రోగాన్ని కాదు, కానీ యేసు పైననే మన చూపును నిలుపుదాం. మన దృష్టి అంతా కూడా యేసయ్య పైన ఉంచుదాం. ఆ సిలువపై ఆయన కార్చిన రక్తాన్ని చూడండి, ఆయన సిలువపై మన కొరకు పడిన వేదన చూడండి, ఆ సిలువపై ఆయన పొందిన దెబ్బలు చూడండి. ఆ భయంకరమైన దెబ్బలు, ఆయన ఎలాంటి బాధలను ఆయన మోసాడంట సిలువలో. అంటే ఆయన మన వ్యసనములను వహించాడు, మన కొరకు ఆయన శ్రమనొందాడు. మనకున్నటువంటి ప్రతి పరిస్థితిని ఆయన మోసాడు.
మన పాపములను, శాపములను, రోగములను ఆయన భరించాడు. ఇవన్నీ కూడా మరి ఆయన ఆ శిలువ పైన భరించాడు. కనుకనే మనం తప్పకుండా ఆ శిలువలో ఆయన పొందిన దెబ్బల చేతనే మనకు స్వస్థత కలుగుతుందని నమ్మి విశ్వాసంతో ప్రార్థించినట్లయితే ఆయన తప్పకుండా మనకు స్వస్థతనిస్తాడు. ప్రార్థనలలోనికి వెళ్దామా? పరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామముని స్తుతిస్తున్నాం తండ్రి. మా కొరకు సిలువపై శ్రమపడి నీ రక్తాన్ని చిందించిన దేవా, నీకే వేలాది వేల స్తోత్రములు. ప్రభా, ఈ ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని నీ కృపతో దర్శించమని ప్రార్థిస్తున్నాము. గుండె జబ్బులతో బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. ప్రభా, వారికి ఉన్న సమస్యలన్నిటి నుంచి యేసునామములో విడుదల దయచేయమని వేడుకొంచున్నాము తండ్రి. ఎన్నో రకాల అస్వస్థతలు వారికి ఉన్నాయి తండ్రి, వాటిని అన్నిటిని కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా, ఎంతమంది అయితే డెత్ బెడ్ పై పోరాడుతున్నారో తండ్రి, మరణ పడకలపై ఉన్నారో అలాంటి వారందరినీ కూడా కనికరించి వారిని స్వస్థపరచండి. క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నటువంటి వారు తండ్రి, వాళ్ళను కూడా కనికరించి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. దేవా తండ్రి, ప్రతి ఒక్కరిని కూడా సంపూర్ణమైన విడుదల పొందుకున్నట్లుగా కృప చూపించండి దేవా తండ్రి. ప్రభా, తల నుండి అరికాల వరకు కూడా ప్రతి అవయవాన్ని నీ సన్నిధికి తీసుకొస్తున్నాం తండ్రి. నీ రక్తంతో ప్రోక్షిస్తున్నాం. అవును ప్రభా, నీవు నీ యొక్క రక్తంను కార్చి తండ్రి మా పైన నీవు ప్రోక్షించినట్లయితే తండ్రి ప్రభా, నీవు మమ్మల్ని తప్పకుండా స్వస్థపరుస్తావని విశ్వాసంతో నిన్ను అడుగుతున్నాము దేవా ప్రభా. మరి తలనొప్పుల నుంచి రక్త ప్రోక్షణ క్రింద ప్రతి రకమైన తలనొప్పి, అనేక రకాల తలనొప్పులు ఉన్నాయి ప్రభా. వాటన్నిటి నుంచి కూడా సంపూర్ణమైన స్వస్థత యేసు నామంలో స్వస్థత కలుగునుగాక దేవా ప్రభా. మరి ఎంతమంది అయితే చాలా భయంకరమైన మైగ్రేన్ తలనొప్పులతో, వామిటింగ్స్తో బాధపడుతున్నారు, వారిని స్వస్థపరచండి. షోల్డర్ పెయిన్తో బాధపడుతున్న వారిని స్వస్థపరచండి ప్రభా. మెడల నొప్పులతో ఉన్నటువంటి వారిని స్వస్థపరచండి. చెవులలో ఉన్న ప్రాబ్లమ్స్ నుంచి యేసునామములో విడుదల కలుగునుగాక దేవా ప్రభా. కళ్ళలో ఉన్నటువంటి సమస్యలు తొలగించండి ప్రభా. కంటి చూపును మెరుగుపరచండి. కంటి చూపులో సమస్యలతో బాధపడుతున్న వారికి స్వస్థత శీఘ్రంగా అనుగ్రహించండి దేవా ప్రభా. చెవులలో ఉన్నటువంటి శబ్దాలు, వినబడే శబ్దాలు, ఇంకా ప్రభా మరి వినికిడి లోపం కలిగినటువంటి వారిని యేసునామములో బాగు చేయమని వేడుకొంచున్నాం మా తండ్రి దేవా. నరాల సంబంధిత వ్యాధులతో తలలో ఉన్నటువంటి ప్రతి సమస్యను తొలగించండి మా ప్రభా. నాయన బ్రెయిన్లో ఉన్నటువంటి ప్రతి సమస్య నుంచి యేసునామములో విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి, ఇయర్ డ్రమ్స్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ తొలగిపోను గాక ప్రభా. ముక్కును ప్రభా మరి సమస్యల నుంచి విడుదల దయచేయండి. అనేక మంది తండ్రి అడినాయిడ్స్తో బాధపడుతూ ఉన్నారు తండ్రి. ఊపిరాడని సరైనటువంటి పరిస్థితి లేని ఆ పరిస్థితుల నుంచి విడుదల దయచేయండి. జలుబు, దగ్గు, ఇంకా రకరకాల వైరస్ ఇన్ఫెక్షన్స్తో బాధపడుతున్న వారికి స్వస్థత శీఘ్రంగా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నోటిని మీరు తాకండి దేవా ప్రభా. నోటిలో ఉన్నటువంటి ప్రతి సమస్యను తొలగించండి. నోటిలో అల్సర్స్తో బాధపడుతున్న వారికి యేసునామములో విడుదల, స్వస్థత కలుగునుగాక మా ప్రభా తండ్రి. సమస్తమైన బలహీనతల నుంచి వారికి విడుదల దయచేయండి మా తండ్రి. ఎంతోమంది స్వరపేటికలో సమస్యలతో బాధపడుతున్నారు, గొంతులో ఉండే ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారు తండ్రి ప్రభా. మరి ఆ యొక్క ఈసోఫేగల్ ఇన్ఫెక్షన్స్తో బాధపడుతున్నారు. ప్రతి సమస్య నుంచి విడుదల దయచేయండి మా తండ్రి దేవా. గొంతులో నుంచి గరగర శబ్దాల నుంచి విడుదల దయచేయండి ప్రభా. అల్సర్స్ ఉన్నటువంటి వారికి స్వస్థత కలుగజేయండి మా ప్రభా. గొంతులో ఉన్న మంట, ఇంకా బాధ అన్నీ కూడా తొలగించమని, సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం. టాన్సిలైటిస్తో బాధపడే వారికి విడుదల దయచేయండి. థ్రోట్ పెయిన్తో బాధపడుతున్న వారికి విడుదల దయచేయండి తండ్రి మా ప్రభా. మరి ప్రతి విధమైన థ్రోట్ క్యాన్సర్ నుంచి యేసునామములో స్వస్థత ప్రభా. రక్త ప్రోక్షణ వారికి కలుగునుగాక దేవా. పెదాల మీద పగుళ్ళతో బాధపడుతున్నవారు, పెదాల చుట్టూ ఉన్న అల్సర్స్తో బాధపడుతున్నవారు, లోపల మరి చిగుళ్ళలోను మరి
పళ్ళలోనూ ఉన్నటువంటి సమస్యల నుంచి విడుదల దయచేయండి. థైరాయిడ్ ప్రాబ్లమ్స్ నుంచి విడుదల దయచేయండి తండ్రి. సంపూర్ణ స్వస్థత అనుగ్రహించండి ప్రభా. మరి థైరాయిడ్ వల్ల ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ నుంచి కూడా, ప్రతి సమస్య నుంచి కూడా విడుదల దయచేయమని వేడుకొంచున్నాం ప్రభా. గ్యాస్ట్రైటిస్ నుంచి ప్రతి ఒక్కరిని విడుదల ప్రభా స్వస్థపరచండి మా తండ్రి. ఆయన ఎంతోమంది ఈ గ్యాస్ట్రైటిస్తో ఎన్నో సంవత్సరాలుగా బాధపడుతున్నారు ప్రభా. కనికరించండి, స్వస్థత శీఘ్రంగా అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రతి విధమైన గుండె జబ్బుల నుంచి విడుదల దయచేయండి తండ్రి. మా ప్రభా బ్లాక్స్ అన్నీ కూడా తొలగిపోయి తండ్రి చక్కగా రక్త ప్రసరణ జరుగునట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా. లంగ్స్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ తీసివేయండి, ఈ రక్తంతో ప్రోక్షించి సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. చక్కగా ఊపిరి తీసుకునేలాగా సహాయం చేయండి ప్రభా. లంగ్స్కు సమస్య వచ్చే అనేక రకాల దురలవాట్ల నుంచి అనేకులను విడుదల చేయండి. ముఖ్యంగా ప్రభా స్మోకింగ్ నుంచి విడుదల ప్రభానైనా. మరి అల్సర్స్ వచ్చే రకంగా ఎవరెవరైతే ఆ గుట్కాలు తినడము, ఇంకా రకరకాల పొగాకు నమలడం వంటి ఆ అలవాట్ల నుంచి యేసునామములో విడుదల ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మరి ఊపిరితిత్తులు చక్కగా పనిచేయనట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి. మీరు ఎంతో గొప్ప దేవుడు, స్వస్థపరిచే దేవుడు తండ్రి. మా తండ్రి న్యూమోనియాతో బాధపడుతున్న వారిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి ఎంతోమందినైనా అలాంటి పరిస్థితులలో ఉన్నారు, కృప చూపించండి మా తండ్రి దేవా. ఇంకా తండ్రి ఎంతోమంది కడుపులో ఉన్నటువంటి సమస్యలు, మరి ఆ కడుపులో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ వల్ల తల తిప్పడం, వాంతులు, ఇంకా రకరకాల అనారోగ్య సమస్యలు, మరి ప్రభా మోషన్స్ కావడం, మరి ఇంటెస్టైన్స్లో ఉండే ప్రాబ్లమ్స్ తండ్రి, రక్తం పడుతున్నటువంటి పరిస్థితి, వీటన్నిటి నుంచి కూడా నాయన విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. వైరల్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అన్నిటిని కూడా తొలగించి సంపూర్ణమైన స్వస్థత ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. దేవా తండ్రి, మరి స్టమక్ అప్సెట్తో ఎంతమంది బాధపడుతున్నారో వాళ్ళను కూడా స్వస్థపరచండి. ప్రాముఖ్యంగా ఈ సమయంలో, ఈ సీజన్లో తండ్రి అనేక మంది సీజనల్ ప్రాబ్లమ్స్తో బాధపడుతూ ఉన్నారు. వాటన్నిటి నుంచి తండ్రి ప్రతి ఒక్కరికి విడుదల దయచేయండి ప్రభా. ప్రతి ఒక్కరికి ఇమ్యూనిటీ చక్కగా పెంచి నాయన ఆ సమస్యలు ఏవి రాకుండా కనికరించమని ప్రార్థిస్తున్నాము. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ నుంచి, ప్యాంక్రియాటిక్ ప్రాబ్లమ్స్ నుంచి విడుదల దయచేయండి తండ్రి. గాల్ బ్లాడర్ సమస్య నుంచి విడుదల. గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నట్లయితే యేసునామములో అవన్నీ కూడా కరిగి పడిపోవును గాక. మా తండ్రి దేవా సంపూర్ణ స్వస్థత కలుగును గాక. కిడ్నీస్ను బాగుపరచండి. పనిచేయని కిడ్నీలు యేసునామములో పనిచేయను గాక. మా తండ్రి ప్రతి అనారోగ్యము, కిడ్నీకి సంబంధించిన ప్రతి అనారోగ్యం తొలగించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి బలహీనత తీసివేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి విధమైనటువంటి ఇర్రెగ్యులారిటీస్ నుంచి విడుదల యేసునామములో కలుగునుగాక. మా తండ్రి దేవా, మరి ఆ కిడ్నీలో ఉన్న సమస్యల వల్ల మరి వీపు నొప్పి, ఇంకా మరి కాళ్ళ నొప్పులు అన్నీ ఉంటాయి తండ్రి. వాటన్నిటి నుంచి కూడా తండ్రి మీరే స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. దేవా ప్రభా, నువ్వు స్వస్థపరుస్తున్నందుకే వందనములు. ఈ ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి ఒక్కరిని కూడా దీవించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. రీప్రొడక్టివ్ సిస్టమ్ నుంచి ప్రభా, వాటిల్లో ఉన్నటువంటి సమస్యలన్నిటి నుంచి యేసునామములో విడుదల ప్రభా. ఎంతమందినైనా అలాంటి సమస్యలతో, స్త్రీలైనా పురుషులైనా ఏ సమస్యలతో బాధపడుతున్నారో వాటిని అన్నిటి నుంచి మరి ఫ్రీడమ్ అనుగ్రహించండి. స్వస్థత, కంప్లీట్గా స్వస్థత అనుగ్రహించండి. సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి మా తండ్రి దేవా. లివర్ ప్రాబ్లమ్స్ నుంచి విడుదల దయచేయండి. ప్రతి ఒక్కరిని నాయన సంపూర్ణమైన స్వస్థతనిచ్చి లివర్ని కాపాడమని వేడుకొంచున్నాము మా ప్రభా తండ్రి. స్టమక్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తొలగించండి మా తండ్రి. ఈసోఫేగల్ సమస్యల నుంచి విడుదల దయచేయండి. ఒవేరియన్ క్యాన్సర్ నుంచి ప్రభా కంప్లీట్గా విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మరి మా తండ్రి ఎంతోమంది అనేక రకాల సమస్యలతో బాధపడుతున్నారు. మరి రీనల్ ఫెయిల్యూర్ కాకుండా మీరు సహాయం చేయండి. ప్రతి ఒక్కరిని కాపాడండి. షుగర్ ప్రాబ్లంతో ఎంతమంది బాధపడుతున్నారో, డయాబెటీస్తో, మరి అదేవిధంగా బ్లడ్ ప్రెషర్తో, అధికమైన బ్లడ్ ప్రెషర్తో ఎంతమంది బాధపడుతున్నారో వారిని అందరినీ కూడా స్వస్థపరిచి కంప్లీట్గా నాయన మీరు వారిని బాగు చేయమని వేడుకుంటున్నాం ప్రభా. దేవా తండ్రి, నీవు తాకితే ప్రభా ప్రతి ఒక్కరూ స్వస్థపడతారు ప్రభా. మరి బైబిల్ కాలంలో మరి ప్రభైన యేసు తండ్రి, నీవు ఈ లోకంలో తిరిగినటువంటి కాలంలో ఎన్ని రకాల వ్యాధులను బాగు చేశావు
నేను ప్రతి వ్యాధి నుంచి ప్రతి ఒక్కరికి విడుదల మీరు ఇవ్వగలరు. శక్తివంతులు. ప్రతి వ్యాధి కలిగినటువంటి వాళ్ళను వారు శిష్యులు తీసుకువచ్చేవారు. మా తండ్రి ప్రతి ఒక్కరు కూడా స్వస్థపడిన వారే, ఎవరు కూడా ఖాళీ చేతులతో వెళ్ళలేదు నాయన. మా తండ్రి నీ దగ్గరికి వచ్చిన వారు ఎవరు కూడా మరి అస్వస్థతతో ఇక తిరిగి వెళ్ళరు. మా ప్రభ అలాంటి గొప్ప దేవుడవు నీవు మా తండ్రి. మరి ఎన్నో ఏళ్ల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీని బాగు చేసిన దేవుడవు తండ్రి. ఇంకా అనేక మంది అపవిత్రాత్మలతో బాధపడుతూ వారిని కూడా మీరు స్వస్థపరిచారు మా తండ్రి దేవా. మరి మానసిక రుగ్మతల చేత అనేక మంది బాధపడుతున్నారు. అలాంటి వాళ్ళను కూడా మీరు కనికరించి స్వస్థపరచమని వేడుకొంచున్నాం. బ్రెయిన్ సంబంధిత వ్యాధులన్నిటి నుంచి విడుదల దయచేయండి. హెమరేజ్ నుంచి, బ్రెయిన్ హెమరేజ్ నుంచి విడుదల. మరి కళ్ళల్లో ఉన్నటువంటి ఆ బీపీ వల్ల వచ్చే హెమరేజ్, దాని నుంచి కూడా ఏ శ్రామంలో స్వస్థత ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకొంచున్నాం నాయన. ప్రభా నాయన, మెడ నుండి మరి ఆ వెన్నుపూస అంతటిని బాగుపరచండి. ఆ బోన్ అంతటిని తాకండి ప్రభా, స్వస్థపరచండి ప్రభా. ఎంతమంది వెన్నునొప్పులతో బాధపడుతున్నారో వాళ్ళని కనికరంతో మీరు స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎంతోమంది మెడ నొప్పితోనూ, షోల్డర్ పెయిన్తోనూ, మరి ఫ్రోజన్ షోల్డర్తోనూ బాధపడుతున్నారు తండ్రి. సర్వైకల్ స్పాండిలైటిస్, లంబార్ స్పాండిలైటిస్ వంటి బాధలు ఉన్నాయి తండ్రి. అనేక మంది బాధపడుతున్నారు ప్రభా. మా తండ్రి దేవా, రిస్ట్తో పెయిన్తో బాధపడుతున్న వారు ఉన్నారు. మోచేతి దగ్గర నొప్పితో బాధపడుతున్న వారు, జాయింట్స్ దగ్గర ప్రభా నొప్పి, ప్రభా కండరాల నొప్పి, కీళ్ళ నొప్పి, ప్రతి విధమైన నొప్పుల నుంచి యేసు నామములో విడుదల కలుగునుగాక. సంపూర్ణ స్వస్థత దయచేయమని వేడుకొంచున్నాం. వెన్నుపూసలోని డిస్కులన్నీ కూడా తండ్రి గ్యాప్ లేకుండా చక్కగా పూర్తిగా ఆరోగ్యంగా ఉండునుగాక. మా ప్రభా, ఆ ఫ్లూయిడ్ అంతా రీజనరేట్ అగునట్లుగా సహాయం చేయండి తండ్రి. మా తండ్రి దేవా, ఎక్కడ కూడా నొప్పులు, మరి కండరాల నొప్పులు, కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, హిప్ జాయింట్ పెయిన్స్ అన్నీ కూడా ఏ శ్రామంలో స్వస్థత కలుగునుగాక తండ్రి. ప్రతి విధమైన బాధని మీరు తాకి స్వస్థపరచండి. యేసయ్య నీ నామంలో అడుగుతున్నాము తండ్రి. ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని వేడుకొంచడం. ఆథరైటిస్ కంప్లీట్గా తొలగిపోనుగాక మా ప్రభా. ఇంకా ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయి తండ్రి, అనేక బాధలు ఉన్నాయి తండ్రి దేవా. ప్రతి బాధ నుంచి విడుదల దయచేయమని నిన్ను బ్రతిమాలి అడుగుతుంటున్నాం ప్రభా. వేదనల నుంచి వేదనల నుంచి విడుదల దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి దేవా. ఎంతమంది డిప్రెషన్తో, యాంగ్జైటీలతో, భయాలతో ఉన్నారో వాళ్ళకి కూడా నాయన వాటిని తీసివేసి నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అనవసరమైన ఆందోళనలు, చింతలు, భయాలు, ఆందోళనలు కలిగి ఎంతమంది బాధపడుతున్నారో ఆ టెన్షన్స్ నుంచి ఏ శ్రమంలో విడుదల కలుగును గాక. ఆ భయంకరమైన ఆలోచనలు, అనవసరమైన ఆలోచనల నుంచి విడుదల దయచేయండి ప్రభా. నాయన నీ పైన ఆధారపడి నిన్ను అడిగి తండ్రి తమకు కావాల్సినటువంటి మంచి ఆలోచనను తీసుకునేలాగా సహాయం చేయండి. మరి నెగటివ్ ఆలోచనలు లేకుండా ప్రతి ఒక్కరిని కూడా బాగు చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి హృదయంలో సమాధానము నింపండి తండ్రి. సమాధానము మాలో ఉంటే ఆందోళన ఉండదు తండ్రి. అలాంటి ఆందోళనను దయచేయమని, ఆందోళనను తీసివేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి దేవా, మీరు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మా హృదయములకు, తలంపులకు కావలి ఉండినట్లుగా సహాయం చేయండి. నూతన అభిషేకంతో ప్రతి ఒక్కరిని నింపండి ప్రభా. ప్రతి ఒక్కరి ఆత్మను అభిషేకించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రతి ఒక్కరూ ఆత్మీయతలో ఎదుగునట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాము. చక్కటి ఆహారం తీసుకొనుటకు ప్రభా, ఆహార నిబంధనలు మరి వాటిల్లో నైనా తగినటువంటి రీతిగా తీసుకునేలాగా, జంక్ ఫుడ్ అధికంగా తీసుకోకుండా మరి ఆరోగ్యకరమైనటువంటి ఆహారంను తీసుకున్నట్లుగా సహాయం చేయండి ప్రభా. ప్రతి ఒక్కరు కూడా నాయన సంపూర్ణమైన ఆరోగ్యంతో ప్రభా నీ సేవలో వాడబడాలనే కోరికతో వారు ముందుకు సాగుటకు సహాయం చేయండి తండ్రి. తీవ్రమైన అనారోగ్యంతో బాధపడేవారు ప్రతి ఒక్కరు కూడా నేను చావను, సజీవుడనై యెహోవా నామమును ప్రచురిస్తాను అన్న కోరికతో ఉండునట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభా. తండ్రి ప్రభా, ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని, వారి బంధువులను, స్నేహితులను ప్రతి ఒక్కరిని కూడా తాకండి, స్వస్థపరచండి. ఈ దినమంతయు తండ్రి కేవలము ఈ స్వస్థతను గురించిన ప్రార్థనలే చేస్తున్నాము ప్రభా. మరి స్వస్థతల కొరకు
ఎవరెవరైతే ఏకీభవించి ఉన్నారో, ఎంతమంది అయితే మరి నీ యొక్క సన్నిధిలో అనేక విషయాల కొరకు ప్రార్థనలు చేస్తున్నారో వారిని అందరినీ కూడా దీవించి తండ్రి, ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించి స్వస్థతతో మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. దేవా, నీకు సాధ్యమైనది ఏదీ లేదని మరొక వారు మేము తెలుసుకొని తండ్రి జ్ఞానంతో జీవించలాగున సహాయం చేయండి. ఈయన సర్జరీలు గుండా వెళ్ళడానికి సిద్ధపడుతున్న వారిని శక్తితో బలంతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సంపూర్ణంగా కోలుకొని బయటికి రావడానికి కృప చూపించండి. కీమోథెరపీలో ఇంకా డయాలసిస్లో తీసుకుంటున్న వారిని కూడా దీవించమని ప్రార్థిస్తున్నాం. భయము, నిరాశ, ఒంటరితనము, నిద్రలేమితో బాధపడుతున్న వాళ్ళను దీవించి వారికి ఉన్న సమస్యలను తొలగించి సమాధానాన్ని ప్రసాదించమని వేడుకొంచున్నాం ప్రభా. వృద్ధులను, చిన్నపిల్లలను దీవించండి దేవా. ప్రభా, నీ చిత్త ప్రకారం ప్రతి ఒక్కరి జీవితంలో కార్యం జరిగించండి. మా విశ్వాసాన్ని బలపరచండి దేవా. నిన్ను నమ్మి ఎదురు చూసే కృపను మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రభానైనా నీ యొక్క ప్రతి విధమైన కృప నిమిత్తమై దేవునికి నీకు వందనములు చెల్లించుకుంటూ తండ్రి ప్రభా, యేసు నామంలో ప్రార్థించి అడుగుతుంటున్నాము. ఈ దినము బర్త్డేలు, వివాహదనం చేసుకుంటున్న బిడ్డలను దీవించి వారికి కూడా నీ యొక్క దీవెనలు మెండుగా కుమ్మరించమని, గతంలో ఏ విధంగా ఆశీర్వదించారో ఆ విధంగా ఆశీర్వదించమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రభా, మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులిచ్చి ఈ ప్రార్థనలో ఏకీభవించిన వారికి తప్పక స్వస్థతనిచ్చి ఉన్నారని నమ్ముతున్నాము. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి, యేసయ్య నామంలో ఆమెన్. ప్రియమైన వారులారా, ఈ ప్రార్థన మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఈ వీడియోను మీ కుటుంబ సభ్యులతో మరియు ఇంకా రోగుల కొరకు ప్రార్థిస్తున్న వారితో తప్పకుండా పంచుకోండి. ప్రతిరోజు దేవుని వాక్యము మరియు ప్రార్థనల కోసం బ్లెస్సెడ్ అవర్ ఆఫ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా ప్రతిదినం కూడా ఈ యొక్క ఛానల్ను వీక్షించండి. శనివారం ప్రత్యేకమైన ప్రార్థనలు ఉంటాయి. ప్రతి శనివారం ఉండే ఈ ప్రత్యేక ప్రార్థనలలో తప్పక పాల్గొనమని ప్రార్థిస్తున్నాము. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించునుగాక. ఆమెన్.